వెదర్ బ్రేకింగ్ చూస్తున్నాం. రేపు అరేబియా సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలుపుతోంది. గుజరాత్, ఛత్తీస్గఢ్, ఏపీపై ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. ఇటు ఉత్తర కోస్తాపై మరో ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. వీటి ప్రభావంతో నేడు తెలంగాణలో అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందట. అలాగే అక్టోబర్ 1 నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం కనిపిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురనున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. ప్రస్తుతం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ లెవెల్లో జానుతున్నారు. ఎస్ చంద్రశేఖర్, ఏంటి అసలు వర్షం పేరు చెప్తేనే వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. మరో అల్పపీడనం అంటున్నారు. దీని ఎఫెక్ట్ ఎక్కడెక్కడ ఉండబోతోంది? రైట్ సతీష్, చూసుకుంటే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఏపీలో వర్షాలు ముంచెత్తేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు అయితే దంచి కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఆగస్టు మాసం నుండి కూడా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలలు కూడా దాదాపుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికీ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. చూసుకుంటే గత ఏడాది మే, జూన్ నెలలో కూడా వర్షాలు అయితే లేనటువంటి పరిస్థితి, భారీగా కూడా పెద్ద ఎండలు కూడా ఉండేటటువంటి పరిస్థితి ఉండేది. పూర్తిగా మాడు పగిలిపోయేటటువంటి ఎండాకాలంలో కూడా ఈ ఏడాది చూసుకుంటే భారీ వర్షాలు అయితే కురిసాయి. అయితే ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా కూడా భారీ వర్షాల కారణంగా నిండిపోయినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అల్పపీడనం అయితే ఏదైతే ఉందో ఈ అల్పపీడనం కూడా కొనసాగేటటువంటి పరిస్థితి ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఈ నెల నెక్స్ట్ మంత్ 1వ తేదీ ఏదైతే ఉందో అక్టోబర్ 1వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే చూసుకుంటే ఈ నెల 26వ తేదీన ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వాయుగుండంగా కూడా మారి పూర్తిగా ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా వానలు అయితే పూర్తిగా దంచి కొట్టినటువంటి పరిస్థితి ఉంది. దాని ప్రభావంతో అక్కడ ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా నేట మునిగినటువంటి పరిస్థితి ఉంది. చూసుకుంటే ఏపీలో ఉన్నటువంటి పలు జిల్లాల్లో చూసుకుంటే ముఖ్యంగానే ఏదైతే అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పార్వతీపురం, మన్యం జిల్లా, అలాగే అల్లూరు ప్రాంతంలో ఉన్నటువంటి అరకు, పాడేరు, చింతపల్లి, అనకాపల్లి జిల్లాలో, విశాఖలో కూడా భారీ వర్షాలు అయితే కురిసాయి. దీని ప్రభావంతో పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి వాగులు, వంకలన్నీ కూడా పొంగి ప్రవహించిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకున్న మత్స్యకారులు కూడా చేపల వేటకు వెళ్ళరాదంటూ కూడా అధికారులు సూచించిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే ఏదైతే బంగాళాఖాతంలో మొన్న ఏర్పడినటువంటి వాయుగుండం ఏదైతే ఉందో తీరం దాటినటువంటి పరిస్థితి ఉండేది. తీరం దాటిన తర్వాత కొంతమేరకు అయితే ఏపీ వ్యాప్తంగా కూడా వర్షాలు అయితే కురిసాయి. అయితే ఈ నేపథ్యంలో మరో బాంబు కూడా వాతావరణ శాఖ అయితే పేల్చిందని చెప్పుకోవాలి. చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు అయితే కురవనున్నాయి. అయితే మరికొద్ది రోజుల్లోనే బంగాళాఖాతంలో ఇంకో అల్పపీడనం కూడా ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అంచనాకు వచ్చారు. దీని ప్రభావంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా భారీ వర్షాల కారణంగా జలమయమయ్యే అవకాశాలు ఉన్నాయన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా ఆయా శాఖలకు సంబంధించిన అధికారులంతా కూడా చర్యలు అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఉరుములు, మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు, పిడుగులు కూడా పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే గంటకి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా ఏపీని అయితే వర్షాలు విడిచిపెట్టలేని పరిస్థితి ఉంది. ఈ నెల ఏదైతే నెక్స్ట్ మంత్ 1వ తేదీని కూడా బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా కూడా మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.